Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 16th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం, మన వ్యూ ఎలా ఉండింది అండ్ సేమ్ వే రేపటి కోసం ప్రీ మార్కెట్ ఇన్స్టిట్యూషనల్ డేటా ఎలా ప్లేస్ చేస్తుంది అండ్ వాళ్ళ వ్యూస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది బేసిక్గా మనకి ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ అంటే ట్యూస్డే ఏదైతే ఉందో మనకి ఎస్టర్డే ఈ జోన్లో అయితే మనకి క్లోజ్ అయింది అండ్ వివర్ అంటే అట్లీస్ట్ ఎండింగ్ వరకు మనం వివర్ ఎక్స్పెక్టింగ్కి అట్లీస్ట్ ఒక బౌన్స్ వస్తుంది ఈ లెవెల్ వరకు అని, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ ఎస్టర్డే. సో దట్స్ ఫైన్. సో ఈ రోజు కోసం బేసిక్గా మన వ్యూ ఎలా ఉండింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఎస్ క్లస్టర్ ఏదైతే ఉందో బేసిక్గా ఈఎంఏ కాన్ఫ్లుయెన్స్ జోన్ ఉంది కదా, ఈ జోన్ నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం. ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్ వరకు వెళ్ళి అంటే అట్లీస్ట్ ఈ రేంజ్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అయ్యండి, ఈ రేంజ్లో వెళ్ళి మనకి ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో అంటే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో, సో ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ అట్లీస్ట్ 5 minutesలో ఇచ్చినా కూడా మనం అనుకున్నది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అనుకున్నాం ఇది. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఇందులో ఉంటుందో ఇది నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం, బికాజ్ అట్లీస్ట్ మనం ట్రేడ్ చేయాల్సి వస్తే ఇక్కడ వరకు చేసి మళ్ళీ బ్రేక్అవుట్లో చూస్తాం కాబట్టి. అండ్ సేమ్ వే ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ అప్ అయ్యి అండ్ ఆర్ ఈవెన్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చి ప్రైస్ కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో మనం మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియోగా అయితే అనలైజ్ చేసి పెట్టుకున్నాం. బికాజ్ మనకి ఎందుకు మీడియం అంటే బేసిక్గా మనకి డేటా లేదు కాబట్టి బేసిక్గా. సో ఎప్పుడైనా సరే మనకి ట్యూస్డే ఏదైతే ఉంటుందో వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కానీ మనకి ఫ్రెష్ డేటా అనేది ఉండదు. మనకి వెనస్డే రోజు అంటే ఈ రోజు డేటా బిల్డ్ అవుతుంది, దాని బేస్ పైన మిగతా 4 days మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద వెనస్డేస్ మనం ఓన్లీ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ పైన ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, టీకే యా. అండ్ సో ఈరోజు ఫస్ట్ ఏదైతే మనకి క్యాండిల్ ఉందో ఒకసారి చూద్దాం బేసిక్గా అండ్ జస్ట్ అండర్స్టాండ్ దిస్ క్యాండిల్. మనకి ఎస్టర్డే ఏదైతే మూవ్ రావాల్సిందో ఈరోజు ఫస్ట్ క్యాండిల్లోనే ఆ మూవ్ ఉండింది. బికాజ్ ఎప్పుడైనా సరే దాన్ని రోల్ ఓవర్ చేయడము ఆర్ ఆ టైంకి బేసిక్గా మనం స్టాప్ లాస్ తీసుకుంటాం. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళకి మనోవరింగ్ ఉంటుంది, వాళ్ళ మనీ కూడా హ్యూజ్ ఉంటుంది కాబట్టి సో వాట్ వి కాల్ ఆ మనోవరింగ్ అనేది మనకున్న క్యాపిటల్తో అంత ఈజీ అవ్వదు అండ్ ఆ కన్విక్షన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఏదైతే ఎస్టర్డే రావాల్సిన మూవ్ వచ్చిందో ఈరోజు ఫస్ట్ క్యాండిల్లోనే వచ్చింది. బట్ సేమ్ వే ప్రైస్ చూద్దాం ఒకసారి. యా, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, 0.6% అంటే 142 నియర్లీ 150 పాయింట్స్ రేంజ్ ఉన్న క్యాండిల్ ఇది. మనకేం కావాలి, బుల్లిష్ చేయాలి అంటే అండ్ ఇదే బేసిక్గా లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానివ్వండి అండ్ మీరు అప్డేట్ చూసుకున్నా కూడా మోస్ట్లీ క్లియర్గా ఉంటాయి బేసిక్గా. ఎందుకంటే ఇక్కడ అట్లీస్ట్ కొంత ప్రైస్ యాక్షన్ ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోసమే పోజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ క్యాండిల్ ఇది ఉంది కాబట్టి బేసిక్గా ఈ రేంజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రేంజ్ ఎక్కువ ఉన్నప్పుడు బేసిక్గా ఏంటి అంటే అట్లీస్ట్ మనకి ఈ జోన్ జనరల్గా ఈ జోన్కి వచ్చి అన్న ప్రైస్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏం జరగాలి, ఒక బుల్లిష్ ప్యాటర్న్ జరగాలి. అదర్వైజ్ అట్లీస్ట్ ఈ క్యాండిల్కి ఉన్న 50% రిట్రేస్మెంట్ ఆర్ 38% రిట్రేస్మెంట్ అయినా అంటే బేసిక్గా 0.38% రిట్రేస్మెంట్ కానీ 0.5 రిట్రేస్మెంట్ కానీ జరగాలి. సో అదే అదర్వైజ్ మనకేం జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఏం చేస్తారంటే ఇంత థిక్ క్యాండిల్ అంటే మనకు డేటా బేసిక్గా మనకి యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి అండ్ మనకి ఎవరైతే ఎక్కడో చోట మనం చదువుతూ ఉంటాం బేసిక్గా ఒక థిక్ గ్రీన్ క్యాండిల్ రాగానే మనకి ఏంటి అంటే ఇందులో కంప్లీట్గా బుల్లిష్ ఉంటుంది అంటే ఇందులో అంతా బయ్యర్స్ ఉంటారు. సో ఇంకా ప్రైస్ ఆగదు అనుకుంటూ ఉంటాం. బట్ మన మైండ్ అట్లా ఫీడ్ చేస్తారు బేసిక్గా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం అబ్జర్వ్ చేయాలి అది ఎప్పుడు, ఇది ఈవెంట్ రోజా నార్మల్ డేసా అండ్ నార్మల్ డేస్ తర్వాత 60% ఎంత ముందుకు వెళ్తుంది ఈ ప్రైస్ ఇంకా. సో అట్లీస్ట్ వెళ్ళినా కూడా ఇంకొక 30-40 పాయింట్స్ కంటే మించి వెళ్ళదు. సో ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఆప్షన్ బయింగ్లో వచ్చే 10 points కోసం ట్రేడ్ చేస్తే స్టక్ అయిపోతూ ఉంటారు కదా. ఇదే కదా మనం ప్రెడిక్ట్ చేస్తూ ఉంది రెగ్యులర్గా. సో సేమ్ వే ప్రైస్ అనేది అట్లీస్ట్ జనరల్గా మనకేం కావాలి, ఇక్కడ వచ్చి రిట్రేస్మెంట్ అన్న వెళ్ళాలి లేదా ఇదర్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి స్టాప్ లాస్ క్లియర్ ఉంటుంది, ఈ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో సేమ్ వే ఎప్పుడైనా ఈ హైలో చేజ్ చేయొద్దని డిస్కస్ చేస్తుండే బికాజ్ చాలాసార్లు హెడ్ఏక్ చూసి ఉంటారు కాబట్టి. అండ్ సేమ్ వే ప్రైస్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిల్ జరగలేదు, ఆ తర్వాత కూడా జరగలేదు. అండ్ సేమ్ వే
అట్లీస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఇక్కడ ఏంటి రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో ప్రతి సిగ్నల్ దానికి కొన్ని సైకాలజీ పాయింట్స్ ఉంటాయి అండ్ సేమ్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాన్ని బట్టి ట్రేడ్ చేయాలి తప్పిస్తే ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అండ్ యా, సో అదే ఇక్కడ మనకి డేటా ఉంటాయి బేసిక్గా. జనరల్గా మనకి అట్లీస్ట్ ఒక మనకి రెగ్యులర్గా చూసినట్టు ఒక 300 పాయింట్స్ ఇంటెన్సిటీ ఉందనుకోండి, ఇక్కడ ఏం చెప్తా బేసిక్గా స్వింగ్ ఎంట్రీస్ అట్లీస్ట్ బుల్ పుట్ స్ప్రెడ్ లాంటివి చేసుకున్నా కూడా ఒక సైడ్ వేస్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకున్నా కూడా వెళ్ళిపోతుంది అనేది ఎడ్యుకేషనల్ త్రూనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే తప్పిస్తే ఎవరికి కూడా నేను కాల్స్ కానీ టిప్స్ కానీ ఉండదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మోస్ట్లీ ఎడ్యుకేషన్ త్రూనే అర్థమవుతూ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ ఏంటి అంటే లైఫ్ టైం యూజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు అట్లీస్ట్ ఈ కాల్ కొనండి, బై కొనండి అనేది ఈ టెంపరీ, ఈ రోజు వరకే ఉంటుంది. అది మహా అయితే ఒక 1 వీక్ వరకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. బట్ మీకు ఎవరైతే అది డెలివర్ చేసే మీరు ఎప్పుడు కూడా అప్పుడు ఏమవుతుంది, బారోడ్ కన్విక్షన్ పైన ట్రేడ్ చేస్తూ ఉంటారు, నేర్చుకోవడానికి స్కోప్ కూడా ఉండదు. సో దీనికోసమే ఎల్ఓఎన్ కూడా ఉంది. అట్లీస్ట్ థింగ్స్ అని షేర్ చేస్తూ ఉంటా, చూడండి ఒకసారి. టీకే యా, అండ్ అందులో జాయిన్ అవ్వాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే యూఆర్ఎల్ ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ కమెంట్లో కూడా పిన్ చేసి పెడతాను, సో అందులో ఉంటుంది చూడండి. యా, సో మనకేం కావాలి ఇక్కడ ఈ రేంజ్కి వచ్చినప్పుడు ఈ 50 MA అంటే బేసిక్గా ఇట్లాంటి ఒక విక్ కావాలి. అదర్వైజ్ ఈ లాస్ట్ బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టే మంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ కావాలి. అండ్ సేమ్ వే అది జరిగిందా లేదా చూద్దాం. సో ప్రైస్ డేటా చేంజ్ అవుతుంది అండ్ ఒక షార్ట్ సిగ్నల్ అయితే వస్తుంది, బట్ మనకి ఏం జరగాలి, ఈ ఎంఏజ్ ఉన్నాయి. సో ఇక్కడే అట్లీస్ట్ 12:45 అనుకుంటా నేను యా, సో ఈ క్యాండిల్ సో చూడండి. సో ఇక్కడ ఒక థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినండి, బికాజ్ ఇన్ కేస్ ఇది మనకి బ్రేక్అవుట్ అవుతే జనరల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఇదేంది, ఇక్కడ నుంచి వెళ్తేనే మీడియం ప్రాబిలిటీ, ఇక్కడ నుంచి వెళ్తే ఏంటి, జనరల్గా మనం 10-20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయొచ్చు. బికాజ్ ప్రైస్లో ఆల్రెడీ 70% అయిపోయింది కదా, 30% ఉంది. ఆ 30%కి మనం పెద్ద రిస్క్ తీసుకోకూడదు మన టోటల్ 100% క్యాపిటల్ని డిప్లాయ్ చేసి. సో సేమ్ వే ఇక్కడ మనకి ఏం కావాలి, అట్లీస్ట్ ఈ స్వింగ్ అనేది పోవాలి. ఈవెన్ 5 మినిట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇదే టైంలో పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేసినంటే అట్లీస్ట్ ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతేనే బుల్లిష్ వ్యూ ఉంటుంది. అదర్వైజ్ ఈ ఎంఎస్ కిందన ప్రైస్ క్లోజ్ అయింది అంటే మనకి వ్యూ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినండి లెవెల్స్ ఓవర్ నాయిస్లో. సో దాని తర్వాత చూద్దాం ప్రైస్ అనేది. ఎందుకు అంటే ప్రైస్ అనేది అసలు పైకి వెళ్ళట్లా, అండ్ ఎస్టర్డే రావాల్సినమో ఈరోజు వచ్చింది. అండ్ కంప్లీట్గా మీకు 4 అవర్స్కి టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తా, సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ప్రైస్ అనేది మేము ఏదైతే ఈఎంఐ స్ట్రక్చర్స్ని ఫాలో అవుతామో దీంట్లో చెప్పాలి అంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లోనే ఉన్నాం. సో ప్రైస్ చూడండి ఏ లెవెల్లో ఉంది, 4 అవర్స్లో 200 MA 50 MA బిట్వీనే ఉంది తప్పిస్తే దీని బ్రేక్అవుట్ లేదు, బ్రేక్ డౌన్ లేదు. సో ఇదే సినారియో అనమాట ఈరోజు కూడా. సో ప్రైస్ దీని కిందికి వస్తే మళ్ళీ మనం అట్లీస్ట్ డేలో వరకు చేయొచ్చు అనేది పర్సనల్ వ్యూ ఉండే. దాని తర్వాత క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ చూడండి, ఇంకా దీని తర్వాత స్కోప్ ఏం లేదు మనకి. బేసిక్గా ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బట్ స్టిల్ ఇది 3 తర్వాత మనం ట్రేడ్ చేయం కాబట్టి ఇది కూడా అవాయిడబుల్ సినారియోనే. అండ్ అట్లీస్ట్ ఇది ఉంటే కొంచెం ముందుగానే వస్తుంది, ఈ థాట్ ప్రాసెస్ ఉంటుండే. సో ఇదనమాట. అట్లీస్ట్ ఇక్కడ చూడండి, మనం బుల్లిష్ చేద్దామన్నా బుల్లిష్ సినారియో లేదు, అండ్ బేరిష్ చేద్దామన్నా సో అట్లీస్ట్ ఇక్కడ క్లోజ్ అయ్యి అంటే మనకి ఏంటి, ఒక 1:1 కానీ 1:2 కానీ స్కోప్ దొరికేది. ఇది కూడా ట్రేడ్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారంటే ఇదే సినారియో, ఇక్కడ అందరు స్విచ్ అవుతూ ఉంటారు. ఇక్కడ నేను ఒకటి మీకు మెసేజ్ చేస్తుంటే టెలిగ్రామ్లో చూడండి క్లియర్గా, ఎప్పుడైనా సరే రీటైలర్ ఎంట్రీస్ ఉంటాయి కదా, ఈ ఎంట్రీస్ అన్నీ కూడా ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారో వీళ్ళ ఎగ్జిట్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనల్ని బేసిక్గా పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు మార్కెట్లో, మనం దానికి ఫ్లాట్ అయిపోతూ ఉంటాం. బికాజ్ ఏదో రిజల్ట్స్ వస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి బూమ్ అని, లేకుంటే ఇంకొక 100 పాయింట్స్ 300 పాయింట్స్ పైకి వెళ్ళొచ్చు అని 100 వేస్లో ఉంటాయి. బట్ అది ఎప్పుడు కూడా నమ్మకండి, మీ ఓన్ కన్విక్షన్ బిల్డ్ చేసుకోండి. సో ఇట్లాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది అని అట్లా సో 50 ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా మీరు ఏం చేస్తారో క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇదే అనమాట మెసేజ్ చేసింది. సో అండ్ ఈ బేరిష్ మూవ్ అట్లీస్ట్ ఇండికేటర్తో ఫ్యూ పీపుల్ కవర్ చేసినండే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే డిసైజ్గా మూవ్ అవుతుందో, కొంతమంది రన్నింగ్ ట్రైన్ ఎక్కిరు, అది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్, బట్ స్టిల్ మీకు ఆ కన్విక్షన్ ఉంటే దట్స్ ఫైన్. టీకే. సో ఇది ఈరోజు జరిగిన
ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి ఈరోజు ఎవరు ట్రాప్ అయినారు ఏంటి అనేది. మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డేటా బ్రేక్ డౌన్లో కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఏం జరిగింది అనేది. సో ఇక్కడ బేసిక్గా బుల్స్ ఎంటర్ అయ్యారు, దాని తర్వాత మళ్ళీ బేరిష్ అయింది, మళ్ళీ బేరిష్ వెళ్ళిందా అంటే లేదు. సో బోత్ వేస్ లాసెస్. అండ్ మనకి ఎప్పుడు కూడా జనరల్ ఒక క్లియర్ ప్యాటర్న్ లేనిది అసలు నేను సజెస్ట్ కూడా చేయను. ఒకరోజు ముందే డిక్లేర్ చేసుకుంటాం మనం, ట్రేడ్ వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి, దిస్ ఈజ్ ఫైన్ కదా. సో ఇది 150 పాయింట్స్ మూవ్ వస్తుంది అంటే హూ నోస్, డేటా ఉంటే అట్లీస్ట్ ప్రెడిక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మనం ఇదేంటి పొజిషనల్గా వచ్చే మూవ్స్ తప్పిస్తే మనం ఈ క్యాండిల్ వస్తుందా, నెక్స్ట్ హార్లీలో వస్తుందా, ఇది ఏది చెప్పలేము, మనం ఎవ్వరు కూడా చెప్పలేరు. టీకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి. అండ్ యా, సో నెక్స్ట్ డేటా ఇన్ కేస్ నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా మెసేజ్ చేయండి, సో దట్ ఐ ట్రై టు కవర్ నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది అంటే ఎక్కడ మిస్ అయినా ఏంటి అనేది. టీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ యా, నెక్స్ట్ రేపటి కోసం బేసిక్గా ఎలా ఉన్నారు అంటే ఈరోజు జరిగిన ఈ అల్లకల్లోలానికి బేసిక్గా రీటైలర్స్ అందరూ బేసిక్గా ఏంటి అంటే వీళ్ళని హెడ్జ్ చేసుకున్నారని చెప్పలేం, బట్ వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అంటే మెయిన్గా ఏం చేస్తున్నారంటే కొంతమంది బేసిక్గా బుల్లిష్ ఉందని చెప్పేసి అండ్ ఇంకొంతమంది బేరిష్ ఉందని చెప్పేసి. సో ఓవరాల్గా చూస్తే హెడ్జ్ చేసినట్టే కనిపిస్తుంది, బట్ ఎందుకంటే సమ్ ఎక్స్ పర్సన్ వచ్చేసి ఓన్లీ కాల్ సెల్ చేసిండు అనుకుందాం, ఇంకొక వై పర్సన్ వచ్చేసి ఏం చేస్తాడంటే జనరల్గా కాల్ బై చేసి ఉంటాడు. సో బేసిక్గా ఓవరాల్ పొజిషన్స్ చూస్తే అయితే వీళ్ళు పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసినారు, అంటే మార్కెట్లో ఎటు పోయినా ఏం కాదు అనే స్టేజ్లో ఉన్నారు. కానీ ఇది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. మనం జనరల్గా ఎఫ్ఐఎస్ చూసుకుంటే కౌంట్ అంటే మనం లిమిటెడ్ నెంబర్సే ఉంటారు, ప్రొపరేటరీస్ కూడా లిమిటెడ్ నెంబర్సే ఉంటారు, బట్ క్లయింట్స్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటారు, స్కాటర్ ఉంటారు. కాబట్టి ఒకరికి సంబంధం ఏమి ఉండదు బేసిక్గా. సో వీళ్ళ ఓవరాల్ పొజిషన్ చూసుకుంటే బేసిక్గా బుల్లిష్ అని కొంతమంది, బేరిష్ అని కొంతమంది ఇట్లా ఉన్నారు, అండ్ ఓవరాల్గా హెడ్జ్ చేసి ఉన్నాయి. సో రేపు ఈరోజు ఏంటి అంటే నాకు తెలిసి చాలామంది షాక్ అయినారు. సో 1 వీక్ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ కావచ్చు, 1 మంత్ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ కావచ్చు, హ్యూజ్ క్వాంటిటీలో 10 లాట్స్ 20 లాట్స్ ఒక క్లారిటీ లేకుండా చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి, అర్థం చేసుకోండి. టీకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే బేసిక్గా వీళ్ళు పొజిషనల్గా బేరిషే ఉన్నారు, అండ్ రేపటి మార్కెట్ కోసం కూడా ఒక మంచి మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ సో గ్లోబల్ క్లూస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ వీళ్ళకి ఏం జరుగుతుందో కొంత ఐడియా ఉంటుంది, ఆర్ ఈవెన్ ఫేక్ కూడా చేస్తూ ఉండొచ్చు. సో ఈ బేరిష్ పొజిషన్స్కి ఈక్విటీలో వెళ్ళి బై కూడా చేస్తుండొచ్చు, ఆర్ ఫ్యూచర్స్, ఈక్విటీ ఫ్యూచర్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అక్కడ కూడా స్టాక్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా బై చేస్తుండొచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో వీళ్ళని ఐడెంటిఫై చేసే కంటే ప్రొపరేటరీస్ ఏం చేస్తున్నారో చూద్దాం. సో ప్రొపరేటరీస్ రేపటి మార్కెట్ కోసం బేసిక్గా బుల్లిష్ ఉన్నారు. వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా అంటే ఒక 40% క్వాంటిటీ అయితే వీళ్ళ హెడ్జ్ చేసి ఉన్నాయి, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వెరీ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఏంటి అంటే వీళ్ళ ఓవరాల్గా వ్యూ బేసిక్గా మనం రీటైలర్స్ని ఎలాగో పట్టించుకోం, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు అండ్ ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు. సో మనం రేపటి కోసం బేసిక్గా ప్రొపరేటరీస్ని తీసుకోవాలా, ఎఫ్ఐఎస్ని తీసుకోవాలంటే మెజారిటీ టైమ్స్ మనం ప్రొపరేటరీస్ని తీసుకుంటాం, డిఐఎస్ని కన్సిడర్ కూడా చేయం. బట్ ప్రొపరేటరీస్ని తీసుకున్న ఏ లెవెల్లో తీసుకోవాలి, ఎక్కడ బుల్స్ ఎంటర్ అవుతారు, సో ఈ థింగ్స్ అన్నీ కూడా చూద్దాం. టీకే, అండ్ ఈరోజు మీరు ప్రైస్ యాక్షన్ చూసినా కూడా నేను ఎందుకు వద్దు అంటే ఆ లెవెల్లో బేసిక్గా ఇప్పుడు సపోజ్ 24,200 లెవెల్ ఏదైతే ఉంటుందో 250 లెవెల్ కానీ ఆర్ 300 లెవెల్ కానీ ఇక్కడ హ్యూజ్ కాల్ సెల్లింగ్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు దీంట్లో ఇంత హ్యూజ్ కాల్ సెల్లింగ్ ఉన్నప్పుడు దీన్ని ఏం చేస్తారు వెళ్ళి, అండ్ దీన్ని బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మనకు ముందు ఇన్స్టిట్యూషనల్ వ్యూ అన్నది తెలియాలి కదా. సో ఇది తెలియనప్పుడు అట్లా సజెస్టబుల్ కాదు అనమాట. సో అందుకనే ఈ హయ్యర్ లెవెల్స్లో చేజ్ చేయొద్దని చెప్తా ఉంటా. టీకే, యా, అండ్ క్లియర్గా యా, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, బట్ సేమ్ అదే రీజన్లో ఉంది కాబట్టి ఇదే సజెస్టెడ్ అన్నమాట. టీకే, సో రేపటి కోసం ఒకసారి 4 అవర్లీ డైలీ వ్యూ చూద్దాం. సో క్లియర్గా చూడండి ప్రైస్ అనేది ఎక్కడ ఉంది, 50 MAకి 200 MAకి బిట్వీనే ఉంది, ఎక్కడ కూడా క్లియర్ డైరెక్షన్ లేదు, ఇట్లా క్లియర్ డైరెక్షన్ లేదు. సో ఇక్కడ చూస్తే అర్థమవుతుండొచ్చు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు 4 అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా అట్లీస్ట్ ఇది బ్రేక్ డౌన్ అయితే మనకు మళ్ళీ తీసుకోవచ్చు. ఇది సపోజ్ ఈ ఛానల్ ఏదైతే ఉందో ఇది సపోర్ట్ అవుతే మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏమైనా ఒక్కసారి లెట్ మీ హైడ్ ఈఎంఎస్, యా, సో ఈఎంఎస్ హైడ్ చేసి చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా చూడండి, పెద్దగా మనం వర్రీ అవ్వాల్సినంత ప్రైస్ యాక్షన్ కూడా ఏం లేదు, అండ్ ఈ థింగ్స్ తీసేసినా కూడా పెద్దగా ఫరక్ పడదు అనుకుంటా నాకు తెలిసి. యా, సో ఇది బేసిక్గా హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే అది అవసరం అవుతుంది, బట్ డైలీ కానీ 4 అవర్లీ కానీ అంత అవసరం ఏం లేదు.
సో క్లియర్గా ఛానల్ ఉంది, ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అవుతే అప్పుడు ఇది పొజిషనల్గా వచ్చే లెవెల్. 1 డేలో ఇట్లా 400, 500, 600 పాయింట్స్ వచ్చేంత సినిమా అయితే లేదు రేపటి కోసం. బికాజ్ ఆల్రెడీ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు, ఇద్దరు అలైన్ లేరు. ఠీకే. సో రేపు మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఈ రోజులోనే ట్రేడ్ లేకపోతే దట్స్ ఫైన్. మనం ఏదో ర్యాండమ్ ట్రేడ్ ఎంటర్ అయ్యి లాస్ తీసుకునేదానికంటే అది బెటర్ కదా. యా. సో రేపటికి కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జనరల్గా 107 ఈ 50 పాయింట్స్ జనరల్గా ఈ 24,160, 24,107 ఈ 53 పాయింట్స్ రేంజ్ అయితే ఉందో ఇందులో మనం ఏం ఒక వాట్ వి కాల్ మనం పెద్ద టెరిటరీ అయితే బిల్డ్ చేయలేము కాబట్టి వదిలేసుకోండి. ఇది చిన్న చిన్న పాయింట్స్ అన్నీ కూడా ఇది కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్. ఠీకే. ప్రైస్ ఎప్పుడైతే దీనిపైన బ్రేక్అవుట్ అయ్యి అండ్ సస్టైన్ అవుతూ ఉంటుందో మనకి ఇక్కడ ఏంటి ఈఎంఏ స్ట్రక్చర్ ఉంది అండ్ ఇది ఒక బ్రేక్అవుట్. జనరల్గా మనం ఈ స్వింగ్స్ అన్నీ కూడా ప్లాట్ చేసి చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ దీనిపైన కన్ఫర్మేషన్ వచ్చి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. డేటా ఉంది కదా, మరి ఎందుకు మీడియం ప్రాబిలిటీ అంటే ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి వీళ్ళు అలైన్ అయి ఉంటారు. అలైన్ అయి లేనప్పుడు మనం ఎక్కువగా ప్రైస్ యాక్షన్ని ఇన్వాల్వ్ చేసి అడాప్ట్ చేసుకొని చేస్తూ ఉంటాం కాబట్టి సో క్లియర్ రేపటి కోసం ఇది నో ట్రేడింగ్ జోన్. అండ్ ఎప్పుడైతే ఈ జోన్ పైన క్లోజ్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో అండ్ ఈ 50-60 పాయింట్స్ గురించి వర్జిపోయిపోండి 53. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ జోన్. మీడియం ప్రాబిలిటీలో ఏంటి, మనం 50-60% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం, 100% క్వాంటిటీని అసలు డిప్లాయ్ చేయం. అండ్ మన టార్గెట్ ఏంటి, జనరల్లీ 1:1 అయ్యాక ఆర్ ఈవెన్ 1:2 అయ్యాక బేసిక్గా ట్రయల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకే సడన్ స్పైక్స్ వచ్చేటట్టుంటే సిస్టంలో పెట్టి తీసేస్తాం. ఠీకే. సో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి అట్లీస్ట్ 1:1, 1:1.5 తర్వాత ట్రయల్ చేస్తూనే ఉంటాం. ఈవెన్ 1:1 ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా కూడా దట్స్ ఫైన్. ఇన్ కేస్ ఎక్కడ కూడా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వలేదు అనుకుంటే, ఇట్లాంటి విక్స్ అనేటివి రాలేవు అనుకుంటే సో ఈజీగా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు 1:2 వరకు కూడా. ఇన్ కేసు ఇంకా అట్లీస్ట్ సింగిల్ క్యాండిల్లో ఇంకేదైనా ఎక్స్ట్రా వచ్చినా కూడా అక్కడ వరకు కూడా చేసుకోవచ్చు. సిస్టంలో స్టాప్ లాస్ పెడితే సిస్టంలో వాట్ డు వి కాల్ ఇక్కడ క్లియర్గా చూడండి, సిస్టంలో మనం ప్రాఫిట్ బుకింగ్ అది పెట్టినా కూడా స్టాప్ లాస్ పెట్టినా కూడా టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ ఏది పెట్టినా కూడా హిట్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని కూడా కొంచెం ఆలోచించి చేయండి ఏం చేసినా కూడా. మేమైతే పర్సనల్గా క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ పైన చూస్తాం. స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 30 పాయింట్స్ స్పాట్లో ఉంటుంది. ఠీకే. అండ్ యా, సో ఇది బుల్లి సినారియో. అగైన్ ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయింది ఈ లెవెల్లో, ప్రైస్ పైకి వెళ్తా ఉంది. సో దీన్ని మేము పర్సనల్గా అవాయిడ్ అయితే చేస్తాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ అవాయిడబుల్ సినారియో. అండ్ ఇన్ కేస్ డౌ థియరీ వైలేషన్ కానీ ఆర్ ఇట్లాంటి విక్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేసి 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైతే 10 లాట్స్తో చేసే వాళ్ళు ఉంటారో 1-2 లాట్స్తో సజెస్టబుల్, ఎవరైతే 4 లాట్స్తో చేసే వాళ్ళు ఉంటారో కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఠీకే. సో ఇది అనమాట. బికాజ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఇన్ కేస్ ఎవరైతే పుట్ షార్ట్ చేసి ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, కొంత మనకి స్వింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇదేంటి అంటే మనం ఓవరాల్ వీక్లో కానీ ఒక మెయిన్ ట్రేడ్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు అందులో ఏంటంటే 20-25% ఆఫ్ ప్రాఫిట్స్ని ఇట్లాంటి వాటి కోసం యూజ్ చేయొచ్చు. అసలు అవాయిడ్ చేసినా కూడా పర్లేదు. ఠీకే. ఈ హీరో జీరో ట్రేడ్స్ గామా బ్లాస్ట్లు అంటాం కదా, అవన్నీ వచ్చేవి కూడా జనరల్గా షార్ట్ కవరింగ్ డిప్స్ కానీ బౌన్సెస్ కానీ లాంగ్ అన్వర్డ్ అయినప్పుడు కూడా వస్తూ ఉంటాయి. బట్ క్లియర్గా చెప్పాలి అంటే ప్రాఫిట్ బుకింగ్ అదంతా కూడా. సో ఇక్కడ ఏంటి, ఒకటి డౌ థియరీ వైలేషన్ కానీ ఆర్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడం కానీ, టాప్ సైడ్ విక్స్ రావడం కానీ, ఈవెన్ ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ ఉండడం కానీ, ఇట్లాంటి థింగ్స్ అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇదంతా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఎక్కడ పోదు ప్రైస్. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం చేసుకుంటే చూడండి ఎక్కడ పోదు. సో ఇట్లాంటి థింగ్స్ అర్థం కానప్పుడు వదిలేయండి, పెద్ద ఫరక్ పడదు. ఠీకే. యా, ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయింది అండ్ ఈఎంఎస్ రిజెక్షన్ తీసుకుంది ప్రైస్, ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, లో కూడా పోయింది అనుకుందాం, స్టాప్ లాస్ క్లియర్ కదా, 30 పాయింట్స్ క్లియర్ ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చి కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. ఠీకే. అండ్ కంప్లీట్ బేరిష్గా అవాయిడబుల్ ఎక్కడ అంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ సైడ్ వేస్ యాక్షన్ నుంచి కిందికి వెళ్ళిపోతూ ఉంది. సో మనకి నిఫ్టీ ఎక్స్పైరీ అయితే కొంచెం మనకి ఓఐ చేంజ్ పైన ఎక్కువగా గ్రిప్ ఉంటుంది. బట్ నార్మల్ డేస్లో
ఓఐ పైన అంత గ్రిప్ ఉండదు. అండ్ మనకి అట్లీస్ట్ ప్రైస్ యాక్షన్ చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇంత ఇంటెన్సిటీ లేదు డేటాలో, బికాజ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉండొచ్చు బట్ ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు. సో ఇది కూడా సినారియో బేసిక్గా. సో ఇది అవాయిడబుల్ సినారియో. ఇన్ కేస్ ఇక్కడ కూడా డౌ థియరీ వైలేషన్ వచ్చి ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి బాటమ్ సైడ్ ఇట్లా విక్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇట్లాంటి విక్స్ అన్నీ ఉంటే మనకి జనరల్గా గామా బ్లాస్ట్ కానీ సో ఇట్లాంటి ప్రాఫిట్ బుకింగ్ సినారియో ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా చేసే 10-20% ఆఫ్ ద రెగ్యులర్ క్వాంటిటీ ఉంటుంది కదా, దాంట్లో ఇది చేసుకున్న కూడా వరీ అవ్వాల్సిన. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైతే 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో చేయొచ్చు. ఎవరైతే 3 to 4 లాట్స్తో చేసేవాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. మీ క్యాపిటల్కి చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా రివర్స్ వెళ్ళినప్పుడు కూడా. అట్లీస్ట్ 10-20 హ్యూజ్ క్వాంటిటీతో చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ బిగ్ ఉంటుంది, వాళ్ళు మనోవరింగ్ చేసుకోగలుగుతారు, ఈవెన్ అగేన్స్ట్గా ఆప్షన్ సెల్లింగ్ చేయగలుగుతారు. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. కాబట్టి సో ఇది రేపటి కోసం మన ప్రైస్ యాక్షన్ ట్రేడ్ ప్లాన్ అనేది క్లియర్గా చూసుకోండి. ఇది అవాయిడబుల్ సినారియో, బేరిష్, మీడియం ప్రాబిలిటీ బేరిష్, మీడియం ప్రాబిలిటీ బుల్లిష్, పైకి వెళ్తా ఉంటే అవాయిడబుల్ సినారియో, గ్యాప్ అప్ అయింది అంటే, గ్యాప్ డౌన్ అయింది అంటే కూడా అవాయిడబుల్ సినారియో. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇన్ని సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, బేసిక్గా ప్రైస్ ప్రీ మార్కెట్లో ఏంటి అంటే ఎవరి కంట్రోల్లో ఉండదు, ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కంట్రోల్లో కూడా ఉండదు. బికాజ్ డేటా బిల్డ్ అవుతుంది, దాని తర్వాత వాళ్ళు వ్యూని బిల్డ్ చేసుకొని మనీ డిప్లాయ్ చేయడం, వాళ్ళ పొజిషన్కి అగేన్స్ట్గా లాస్కి వెళ్తూ ఉంటే అట్లీస్ట్ హెడ్జ్ చేయడం, మినిమం లాస్కి పట్టుకురావడం, అట్లాంటివి చేస్తూ ఉంటారు. మనకేంటి అంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు కాబట్టి మన థింగ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ బేసిక్గా సైడ్ వేస్ ఉన్న రోజు ఏం జరుగుతుందో తెలుసు, అండ్ మళ్ళీ నేను చెప్పి బోర్ కూడా కొట్టించాను. అండ్ సేమ్ వే మీకు కూడా డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలనిపించిన ఆర్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలనిపించిన పర్సనల్గా పింక్ చేయండి, సో దట్ మీకు డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.